ఈ సువిశాల ప్రపంచంలో లక్షల కొద్దీ వృక్షజాతులు ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. ఎన్నోసార్లు ఆ విషయాన్ని తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు పరిశోధకులు. కానీ అవి మనలా నడవలేవు, మనలా తమ భావాల్ని వ్యక్తం చేయలేవని అంతా అనుకుంటారు. కానీ వృక్షాలు మనకు అర్థం కాని డైమెన్షన్ లో నడుస్తూ ఉంటాయి. ఇతర జీవాలతో సంభాషిస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు వాటికి తెలిసిన విధానంలో తమ ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటాయి. అవి కూడా భూమిపై మనతో పాటు మనకన్నా ముందు నుంచే జీవిస్తున్నాయి. మనం వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు బయటపడిన వృక్షజాతుల వింతల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు తెలుసా, వాటికి కూడా మనుషులలాగే చెక్కిలి గింతలుంటాయట. ఈ రకమైన చెట్టును స్థానికంగా గిలిగింతల చెట్టు అని హిందీ భాషలో పిలుస్తున్నారు. ఈ చెక్కిలి గింతల చెట్టు ముట్టుకుంటే చాలు నవ్వేస్తుంటాయి. అయితే మనుషులకు చెక్కిలి గింతలు కితకితలు ఉండటం సహజం. చెట్టుకెందుకుంటాయి అని డౌట్ రావడం సహజం. కానీ అవి వాటికి తెలిసిన విధంగా నవ్వేస్తున్నాయి. ఆ నవ్వుల్ని మనం గుర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్ అడవుల్లో ఈ కితకితల చెట్లు ఉంటాయి. అక్కడి కటార్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో ఇలాంటి 5 చెట్లు కనిపిస్తాయి. అయితే వాటిలో ఇప్పటికే 2 వృక్షాలు చనిపోయాయి. కాగా మరో 3 బతికే ఉన్నాయి. వాటిని చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. ఈ చెట్లు గడ్డి మైదానాల్లో చక్కగా బతుకుతాయి. ఈ చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటి కాండాన్ని మీరు ముట్టుకుంటే వెంటనే ఆ చెట్ల కొమ్మలు ఆకులు అటు ఇటు ఊగుతాయి. మీరు కాండాన్ని ఊపకపోయినా జస్ట్ టచ్ చేస్తే చాలు, చెట్టులోని చివరి భాగం దాకా కదలికలు వస్తూ ఉంటాయి. అందువల్లే దీని చెక్కిలి గింతల చెట్టు అని పిలుస్తున్నారు. ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యూమెటెరోమ్. ఇది చాలా సున్నితమైన చెట్టు. దీని కాండ నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ఉన్నాయని వృక్షజాతి పరిశోధకులు గుర్తించారు. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు ఆకులు అందుకు ప్రతిస్పందిస్తూ ఊగుతూ ఉంటాయి. ఈ చెట్లకు ఇలాంటి సెన్సిటివ్ లక్షణాలు ఉన్నాయని మొదటిసారిగా జెస్సే బోస్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. మనుషుల సైగలను బట్టి కూడా ఈ చెట్లు స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను కంటితో చూడలేం. కొన్ని రకాల పరికరాలతో అది స్పష్టంగా కనిపిస్తుందని జెస్సే బోస్ తన నివేదికలో తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ చెట్ల సంఖ్యను పెంచడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రస్తుత వాతావరణానికి ఏ మాత్రం కుదరడం లేదు. ఎన్నోసార్లు ఈ చెట్టు గింజలు కాండాలను పాతిపెట్టి కొత్త మొక్కల కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు గ్రాఫ్టింగ్ విధానంలో కొత్త మొక్కలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఈ చెట్టు నిర్మాణంతో పోలి ఉన్న మరో చెట్టుకు కొమ్మను అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అంతగా ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఈ వింత కొనసాగుతోంది. దీన్ని చూసేందుకు దేశవ్యాప్త జనం వస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి చెట్లు మరో చోట కూడా కనిపిస్తాయి. నైనిటాల్లోని కలదుంగి అనే ప్రాంతంలో ఇలాంటి ఓ చెట్టు ఉంది. దీని బెరడును సుతారంగా తాకినా చాలు చెట్టు చివరి చిగుర్ల దాకా కదలడం మొదలవుతుంది. పొరపాటున చేయి తాకినా చాలు తెరలు తెరలుగా స్పందన కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడి జనం స్మైలింగ్ ట్రీ అని పిలుస్తున్నారు. దీనిపై కూడా పరిశోధనలు జరిగాయి. కారణం గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రకృతిలో మనకు ఎన్నో అర్థం కాని వింతల్లో ఇలా నవ్వే చెట్లు కితకితల చెట్లు కూడా చేరిపోయాయి. ఇకపోతే వృక్షజాతి రహస్యమయ జీవితం గురించిన మరో వింతను కూడా చూద్దాం. మనకు తెలిసి చెట్లు పైకెందుకు పెరుగుతాయి? పక్కకో భూమిలోకో పెరగచ్చు కదా అనే సందేహం వస్తూ ఉంటుంది. అయితే అవి సూర్యరశ్మిని పొందడం ద్వారా ఆహారం సంపాదించుకోవడం కోసం వీలైనంత ఎక్కువ పొందాలనే ఉద్దేశంతో రోజురోజుకి పైకి పెరుగుతూ ఉంటాయి. పక్క చెట్ల నీడలు పడ్డప్పుడు సూర్యుడు కనిపించడు కాబట్టి అవి పైకి పెరగడమే పనిగా పెట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకొని నడిచే చెట్టుకి ఆ సూర్యరశ్మికి సంబంధం ఉంది. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కనిపించే చెట్టు కాదు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఈ చెట్లు కనిపిస్తున్నాయి. దీని పేరు సోక్రాటి ఎగ్జోరిజా. ఈ చెట్టు నడిచి వెళుతుంది. ఇదే దీని ప్రత్యేకత. అయితే నడవడం అంటే మనుషులు నడిచినట్లు మరీ అంత వేగంగా ఏం నడవదు. మెల్లగా నడుస్తూ వెళ్తుంది. అంటే రోజుకు కొన్ని సెంటీమీటర్లు కదులుతుంది. ఆ కదలికలకు ఓ లెక్కుంటుంది. ఎందుకంటే చెట్టుకు పాదాలే ఉండవు కదా, నడకెలా సాధ్యం?
అయితే ఈ వృక్ష జాతికి మర్రి చెట్టుకు ఊడలు వేసినట్టుగా వేర్లు పుడుతూ ఉంటాయి. ఎక్కడ దానికి ఆహారం నీరు ఉంటుందో అటువైపు ఊడలు విడుస్తుంది. అటుగా ఉండే ఊడలు అలాగే ఉంచుకొని వెనుక భాగపు ఊడల్ని ఎండబెట్టుకుని వేరు చేసుకుంటుంది. అంటే దాంతో సంబంధం తెంచుకుంటుంది. అలా ముందుకు కదిలిపోతుంది. ఎక్కడైతే ఆ చెట్టుకు సౌకర్యంగా ఉంటుందో అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ చెట్టు వేర్లు భూమిలో కాకుండా చెట్టు మొదట్లో చాలా వరకు పైకే ఉంటాయి. అవి వెలుతురు ఉన్న వైపు పెరుగుతూ అక్కడి భూమిలోకి చొచ్చుకెళ్తాయి. తిరిగి కొత్త వేర్లు పుట్టగానే పాత వేర్లు చనిపోతాయి. అలా ఈ చెట్టు నీడలోంచి ఎండలోకి నడుస్తుందన్నమాట. ఇలా రోజుకి 2-3 సెంటీమీటర్లు కదులుతుందని పరిశోధకులు గుర్తించారు. నిజానికి అమెజాన్ అడవులు చాలా దట్టంగా పెరుగుతాయి. అక్కడ వెలుతురు చాలా తక్కువగా పడుతుంది. పెద్ద పెద్ద చెట్ల కారణంగా చిన్న చెట్లు జీవించలేవు. భూమిపై ఎండ పడిందే చెట్లకు కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఈ చెట్టు నీడ ప్రదేశం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎలాగైనా ఎండను పొందాలనే ఉద్దేశంతో వెలుతురు ఉన్న వైపు ప్రయాణం సాగిస్తాయి. ఎండ తన వైపు పడే వరకు అలా వెళ్లిపోతూనే ఉంటుంది. సరైన చోటు దొరికేదాకా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఎండ బాగా పడిన చోట జర్నీని ఆపుతుంది. ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉండటం విశేషం. ఈ విషయాన్ని 1961లో ఈజేహెచ్ కార్నర్ అనే పెద్దాయన అమెజాన్ అడవుల్లో తిరుగుతుండగా తెలుసుకున్నారు. ఈ వాకింగ్ ట్రీని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దీని వేర్లు భూమిపైన కనిపించడం అరుదైన లక్షణం. ఇలా ఎందుకున్నాయి అని ఆయన పరీక్షగా చూశారు. వరదల వల్ల భూమి కొట్టుకుపోయి అలా ఉన్నాయేమో అనుకున్నారు. కానీ ఆ తరువాత విషయం పూర్తిగా అర్థమైంది. 1980లో జాన్ బోర్డ్లీ అనే పరిశోధకుడు అసలు విషయం చెప్పారు. ఈ చెట్టు నడుస్తుందని చెబితే ఎవరూ నమ్మలేదు. దాంతో పరిశోధనలు జరిగాయి. 1983లో ఇది నడుస్తోందనే విషయాన్ని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దాంతో ఈ చెట్టుకి వాకింగ్ పామ్ అనే పేరొచ్చింది. ఇలాంటి వింత చెట్లు ప్రపంచ దేశాల్లో చాలా చోట్లున్నాయి. మనకు మొదటి నుంచి ముట్టుకోగానే ముడుచుకుపోయే టచ్ మీ నాట్ మొక్కలు, కీటకాన్ని పట్టుకొని తినేసే మొక్కలు చాలా చూసాం. అలాగే ఈ లాఫింగ్ ట్రీ, వాకింగ్ ట్రీలు కూడా ఇప్పుడు చూస్తున్నాం. అయితే మన దృష్టికి రాని వృక్షజాతి రహస్యాలు మరెన్నో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఆ మేరకు నిరంతరం వాటిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.